వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమరీ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను సునీల్ చరికూరి. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, జనరల్గా టైర్ 1, టైర్ 2 కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి అందరికీ సాధ్యం కాదు, ఫ్యాక్ట్. సో సాధ్యం కానప్పుడు ఆల్టర్నేటివ్గా స్టడీస్ని అక్కడితో ఆపలేరు కాబట్టి వేరే వాటి వైపు అంటే డిగ్రీ, బేసిక్ డిగ్రీ కానీ లేదంటే ఇంకొకటో చేయడానికి మనసొప్పదు కాబట్టి టైర్ 3 కాలేజెస్, టైర్ 4 కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈ టైర్ 3 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ స్టూడెంట్, మ్యాక్సిమం స్టూడెంట్స్ ఈ లెవెల్లోనే ఉంటారు కాబట్టి ఆ స్టూడెంట్స్ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఇంకొకటి టైర్ 3 కాలేజెస్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఎటువంటి సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు? ఎక్కువగా మనం టాప్ కాలేజీల గురించే మాట్లాడుతున్నాం. అందుకని సో ఎక్కువ మంది స్టూడెంట్స్ మీరు అన్నట్టు టైర్ 3 కాలేజీలోనే జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి టైర్ 1లో. సో మరి మా పరిస్థితి ఏంటి అన్నది ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో టైర్ 3 కాలేజీ జాయిన్ అయ్యేటప్పుడు అంటే ఫస్ట్ టైర్ 1 కాలేజీకి టైర్ 2 కాలేజీకి ఉన్న డిఫరెన్స్, టైర్ 3కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుంటే ఆ డిఫరెన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే నెక్స్ట్ క్వశ్చన్. అంతే కదండి, ఫస్ట్ డిఫరెన్స్లు తెలియాలి, అండర్స్టాండ్ అసలు. జనరల్గానంటే కొంచెం బెటర్గా ఉన్న కాలేజెస్లో ఫస్ట్ డిఫరెన్స్ ఏముంటుందంటేనంటే పీర్ గ్రూపు బెటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటేనంటే, ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలాగా పీర్ గ్రూప్ బెటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటేనంటే లెర్నింగ్ వన్ ఆన్ అంటే పక్కన ఉన్నటువంటి పిల్లలతో వీళ్ళ లెర్నింగ్ కూడా ఉంటుందండి. జస్ట్ నాట్ అబౌట్ ఓన్లీ కాంపిటీషన్, ఆటోమేటిక్గా లెర్నింగ్ కూడా. సో ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి లెర్నింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కలిపి వర్క్ చేయడం కానీ ఇంకోటి కానీ లెర్నింగ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో గ్రూప్ స్టడీస్ లాగా, లేకపోతే వాళ్ళ తెలియనప్పుడు మాట్లాడుకున్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఉంటుంది. ఇది జనరల్గా ఉంటుంది. ఇక్కడ టైర్ 3కి వచ్చినప్పుడు పీర్ గ్రూప్ ఆబ్వియస్గానే వీక్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, అసలు ముందు వాళ్ళ సరౌండింగ్స్లో ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉండవండి. వీళ్ళు ఏం చేయాలంటేనంటే, వీళ్ళు టైర్ 1లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక నలుగురు కలిసి మాట్లాడుకున్నప్పుడు మొత్తం ఒక 100 నిమిషాలు మాట్లాడుకుంటే, సరే 10 రోజులకు నెల రోజులకు ఒక 100 నిమిషాలు మాట్లాడుకుంటే అయిపోతుంది. ఒక 100 నిమిషాలు మాట్లాడుకుంటే కనీసం 30 నుంచి 35 నిమిషాల పాటు కెరీర్కి సంబంధించిన డిస్కషన్ జరుగుద్ది. మిగతా క్యామెరాగా ఉంటాయండి పిల్లలకి, స్టూడెంట్స్ కాబట్టి. టైర్ 3 కాలేజెస్లో 100 నిమిషాలు మీరు బస్సులో ప్రయాణం చేసి సిబిఐటి, వాసవికో లేకపోతే ఇంకొక మల్లారెడ్డికో పొల్లారెడ్డికో వెళ్తే బస్సులో గంట సేపు ఉన్నా కూడా కెరియర్కి సంబంధించి మాట్లాడే, ఆయన ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ ఎలా రాయాలి, మార్కులు ఎలా వస్తాయని అలాంటి క్యాజువల్ డిస్కషన్ తప్ప ఫ్యూచర్ అంబిషన్స్ గురించి, యాస్పిరేషన్స్ గురించి మాట్లాడరు. సో మెజారిటీ ఆఫ్ ది టైమ్ డిస్కషన్ బిట్వీన్ ద స్టూడెంట్స్, అమాంగ్ ద స్టూడెంట్స్ ఎప్పుడు కూడా కెరియర్, యాస్పిరేషన్స్, మోటివేషన్స్ ఇలాంటి వాటి గురించి ఉండవు. ఇప్పుడు టైర్ 3లో కాలేజీలో చదివినోడు ఏం చేయాలంటేనంటే, నిజంగా ఇతను సిన్సియర్ స్టూడెంట్గా ఇంకా కొంచెం ఎదగాలి, ఏదో బ్యాడ్ లక్ కొలిది నేను టైర్ 3 కాలేజీలో చదివాను, బట్ డెఫినెట్గా నేను ఎక్సెల్ అవ్వాలని కసిగా కానీ ఉన్నట్లయితే, ఇతను ఆ క్లాసులో ఉన్న 100 మందిలో కొంచెం బెటర్గా ఇలాగ సీరియస్గా ఉన్నవాళ్ళు 2 నుంచి 3 దొరుకుతారు క్లాస్కి. పోనీ 4, సరే క్లాస్ సైజు బట్టండి, ఆ 4ని పట్టుకుని గ్రూప్ అవ్వాలండి వీళ్ళు. ఓకే. సో ఇది ప్రాబ్లమ్, దీనికి సొల్యూషన్. ఫస్ట్ది అయిపోయింది కదా, నెక్స్ట్ రెండోదానికి వద్దాం. నెట్వర్కింగ్. జనరల్గా ఇప్పుడు ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ చదివి ప్యాకేజ్ 20 లక్షలు వచ్చింది ఎవరికో. ఐఐటి తిరుపతిలో చదివి లేకపోతే సిబిఐటిలో చదివో ప్యాకేజ్ 20 లక్షలు వచ్చింది. ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత అతను ఫ్యూచర్ ప్రమోషన్స్కి జాబ్లో అతను చేసి పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది తప్ప కాలేజ్ ట్యాగ్ పెద్దగా ఉపయోగపడదు మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో, అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ టాప్ బ్రాండ్ అయితే తప్ప. మీకేమనిపిస్తుందంటే, నాకు జాబ్ వచ్చింది కదా,
నేను సిబిఐటీలో ఉన్నాను, ఏముంది ఐఐటి మద్రాసులో ఉన్న ఆడికి జాబ్ వచ్చింది, వాడికి 20 లక్షల ప్యాకేజ్, నాకు 20 లక్షల ప్యాకేజ్, ఇద్దరు గూగుల్లోకి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత నా పెర్ఫార్మెన్స్ బట్టి నా ప్రమోషన్ వస్తుంది, ఆడేంటి నేనేంటి ఇద్దరు సమానమే. ఇది అవుట్లుక్ పర్సెప్షన్. కొంచెం లోపలికి వెళ్తే ఇది ఇన్సైడ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఓకే, వీడు సిబిఐటీలో క్లాస్లో టాప్ అయి ఉంటాడు, 20 లక్షలు వచ్చింది. వీడికి 20 లక్షలు వచ్చినట్టు క్లాస్లో మిడిల్లో ఉన్న 20 లక్షలు వచ్చేస్తుంది, ఆబ్వియస్గా వచ్చింది, పెద్ద పర్ఫామ్ చేయలే అయినా వస్తుంది, కొంచెం పెద్ద బ్రాండ్ ఉన్న కాలేజీకి వెళ్ళాడు కాబట్టి. కానీ వీడికి ఐఐటి మద్రాసులో సిఎస్లో ఉన్న 90 మంది స్టూడెంట్స్ యొక్క నెట్వర్క్ కొంచెం చూసారా, అది బాగా ఉపయోగపడుద్ది. అది ఎంత ఉపయోగపడుతుందంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఎలా ఉపయోగపడుద్ది అంటే ఈ 90 మందిలో వీడి లైఫ్ లాంగ్ వీడి పక్కన కూర్చున్నవాడు ఎవడొకడు బిగ్ ఎంటర్ప్రైజర్ అవుతాడు, ఒకడు అదే 4-5 కంపెనీలు పెడతాడు, ఒకడు ఏదో ఎంఐటీగా స్టాన్ఫర్డ్కి వెళ్ళాడు ఒకడు ఉంటాడు, ఇంకొకడు పెద్ద పెద్ద కంపెనీల్లో ₹1 కోటి ప్యాకేజ్తో ట్రేడింగ్ ఫార్మ్స్లో జేన్ స్ట్రీట్గా సెటిల్ అయ్యాడు, ఇదే క్లాస్లో ఉన్నాడు. ఓకే, వీడు లేడు అంతే, తప్పేం లేదు. అది వీడు అలా కాదు, వీడి క్లాస్లో ఈడే టాపరు, ఈడే గూగుల్కి వెళ్ళాడు 20 లక్షల జీతానికి, మిగిలిన నెట్వర్క్ని వీడు వాడలేడు, వీడు వాడతాడు. లాంగ్ రన్లో వీడికి వచ్చే అడ్వాంటేజ్ చాలా హ్యూజ్ అడ్వాంటేజ్. అదే ఇప్పుడు కాల్టెక్కి వెళ్ళి ఫిజిక్స్ చేసాడు, బర్క్లీకి వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చదివాడు, లేదా సిఎంఈకి వెళ్ళి చదివాడు, అక్కడ పక్కన ఉన్నాడు ఎవడో ఒక నోబెల్ ప్రైజ్ కొట్టేస్తాడు తెలుసా మీకు. అదే కాల్టెక్లో అయితే ప్రతి క్లాసులోనూ డెఫినెట్గా క్లాస్ మీద ఒక నోబెల్ ప్రైజ్ కొడతాడు. ఓకే, ఆడు కొట్టక్కర్లేదని చెప్తున్నాను నేను, ఆ క్లాస్లో ఉన్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నాతో ఉన్నారండి మీరు, ఓకే మీరు కొంచెం తక్కువ క్వాలిఫికేషన్తోనో లేకపోతే తక్కువ జీతంతో ఉన్నారు, నేను మీ ఫ్రెండ్ అనే చాలు, అవును, ఎనఫ్, దట్స్ ఎనఫ్ అండి. మీకు లీడ్ దొరకడానికి పెద్ద ఇష్యూ ఏముంది ఇక్కడ. అవునవును, ఈ నెట్వర్కింగ్ చాలా హ్యూజ్ ఉంటుందండి వీడికి. అందుకు దట్ ఈస్ ద హౌ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద బ్రాండెడ్ కాలేజెస్. ఎందుకంటే వాడు పక్కన ఉన్నవాడు బర్క్లీలో ఉన్నాడు అంటే డెఫినెట్గా 10 మినిమం ఫేస్బుక్ వాట్సాప్ లాంటి గ్రూప్ ఒకటి చూస్తాడు క్లాస్మేట్లో, వాడి క్లాస్లో ఎవడో ఒకడు గ్యారంటీగా వెళ్ళి తీర్తాడు. ఈడికి ఉన్నాడు కాబట్టి ఈడు ఎలా దీన్ని కవర్ చేయాలి, టైర్ 3లో ఉన్నాడు. ఈడేం చేయాలంటేనంటే ఈ టైర్ 3లో ఉన్నటువంటి స్టూడెంట్ ఏం చేయాలంటే వీలున్నంత వరకు ఏదైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లో కానీ ఆ ప్రొఫైల్స్లో కానీ ఉండడం కానీ, ఎక్కడ అవకాశం వచ్చిన కాన్ఫరెన్స్లు కానీ మీటింగ్లు కానీ ఎక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా పర్టికులర్గా కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ ఏదైనా అవకాశం ఉంటే రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ మీటింగ్స్ కానీ ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కానీ పెద్ద పెద్ద కాలేజీల్లో ఇంటర్న్షిప్ ఏదైనా దొరికితే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ పెట్టుకుని వెళ్ళడం కానీ ఏదో ఒక రకంగా ఈ కాలేజీ వాళ్ళు ఈడు వేరే కాలేజీ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్లో దూరాలండి. దూరి దాని మీకు ఇంకా అర్థమైనా చెప్పాలంటే ఫిజిక్స్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఫిజిక్స్కో కెమిస్ట్రీ ఒలింపియాడ్కి వెళ్ళాడండి, అటెండ్ అయ్యాడు ఇండియన్ క్యాంప్కి. 35 మంది వెళ్తారు వాళ్ళు. వాళ్ళతో ఈడు ఏదో స్కూల్ నారాయణవాడో చైతన్యవాడో ఫిట్జీవాడో, కానీ 35 మంది ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ కదా. ఆ 30 మందికి ఈ పేర్లు తెలుసు. అంటే షార్ట్ టర్మ్ టైం విత్ హ్యూజ్ నెట్వర్క్ బిల్డప్. అంటే ఇది చిన్న కాలేజీలో ఉన్న సమ్మర్ ఇంటర్న్షిప్లో ఐఐటికి వెళ్ళాడండి, 200 మంది తీసుకున్నాడు. ఐఐటి హైదరాబాదుడు, ఐఐఎస్సి బెంగళూరు 200 మంది తీసుకున్నాడు. ఈ సిబిఐటి కూడా 200 మంది లోపల దూరేహాడు అనుకోండి, ఆ 200 మందిలో కనీసం 50 మంది నెట్వర్క్ వచ్చింది కదా. ఇలాగా ఏదో ఒక రకంగా నెట్వర్క్ని బిల్డ్ చేయాలి. ఈ ప్రాబ్లం అది సొల్యూషన్. ఇది అయిపోయింది. రెండోది, మూడో దానికి జనరల్గా మీకు టాప్ కాలేజెస్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్, రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కొంచెం ఈజీ వాటికి. ఓకే, ఆబ్వియస్గా వాడికి ప్రొఫెసర్స్ ఉంటారు, ఒకళ్ళు ఉంటారు. వీడు ఏం చేయాలంటే వాడు 10 మందికో 20 మందికో మెయిల్స్ పెడతాడు, 30 మందికో మెయిల్స్ పెడతాడు, లేకపోతే ఏదో రకంగా బాధలు పడతాడు. సరే, వాడికి ఉన్నటువంటి దాంట్లో ఏదో పడతాడు. వీడు ఏం చేయాలంటే టైర్ 3లో ఉన్నవాడు కనీసం 400 నుంచి 500 మంది కోల్డ్ మెయిల్స్ పెట్టాలి ప్రొఫెసర్స్కి. కాపీ పేస్ట్ కాకుండా డే అండ్ నైట్ కష్టపడి ఈ ఇంటర్న్షిప్ రావడానికి X కష్టపడితే ఈ 10X కష్టపడాలి. ఇవన్నీ డబల్ త్రిబుల్ వర్క్లు అండి. గొడ్డు చాకరీ. ఫస్టే కష్టపడి టైర్ 1కి పొందడానికి ఎందుకు అంటున్నాం మేము? అర్థమే సావట్లేదు ఇలా చెప్తుంటే మనం స్టూడెంట్స్కి పేరెంట్స్కి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? వీడికి సమ్మర్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ రావాలి అంటే పాపం 400 నుంచి 500 కోల్డ్ మెయిల్స్ పెట్టి డే అండ్ నైట్ కష్టపడి ట్రై చేయగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ప్రాబబిలిటీలో ఒకటి తగులుతుంది. వీడికి ఈజీగా తగులుతుంది. వీడికి అంటే ఈజీ అంటే కంపారిటివ్ అండి. వీడికేం పాపం ఈజీ అని కాదు, వీడు 40-50 మందిని వీడు ట్రై చేయాలి. అయింది కదా. ఇక్కడికి మూడో డిఫరెన్స్, వర్క్ 10X టు గెట్ ది రీసెర్చ్ ఇంటర్న్షిప్. జాబ్ ఇంటర్న్షిప్ సేమ్, అక్కడ కదైంది. ఇంటర్న్షిప్స్ గురించి పక్కన పెట్టండి. జాబ్స్
టైర్ 1 కాలేజీలో ఉన్నవాడికి కంపెనీ వాడు క్యాంపస్కి వస్తాడు, రిక్రూట్మెంట్ చేసుకుంటాడు, అంతే కదండి. టైర్ 3 వాడికి అన్ని కంపెనీస్ రావు, మనోడికి అంత నాలెడ్జ్ ఉండదు, అప్డేట్ అవ్వడు, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటేనండి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ మీద విపరీతమైన నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఓకే, చక్కగా గూగుల్ కెరియర్స్ కానీ వేరే వేరే వాటిల్లో ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ ఎక్కువగా ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి, ముందు నుంచి అలర్ట్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేయాలి. ఫైనల్ ఇయర్లోకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచేస్తే కాదు, అప్పుడు దాకా అటు ఇటు గంతులేసి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ మీద ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకుని దాని మీద చేయాలి. టైర్ 1 కాలేజీ వాడికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అక్కర్లా, ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం, చాలామంది తెలియని విషయం. లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఎవరన్నా పట్టుకుని జాబ్ తెచ్చుకునే పరిస్థితిలో ఐఐటి మద్రాసు వాడు, ముంబై వాడు, హైదరాబాద్ అక్కర్లా. ఓకే, వీడికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండి తీరాలి. కంపల్సరీగా. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఐఐటి ముంబై వాడు క్రియేట్ చేయడు, ఇది చాలామంది తెలియదు. ఇది అసలు వాళ్ళకి అవసరం లేదు, వేరే పర్పస్లో క్రియేట్ చేస్తారు. జాబ్ గురించి అయితే అవసరం లేదు వాడికి, అదే సార్. జాబ్ వచ్చిన తర్వాత క్రియేట్ చేయడం వేరే, దట్ ఈస్ డిఫరెంట్. బట్ జాబ్ గురించే క్రియేట్ చేయలేడు అదే, వాడు. అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అవసరం లేదు వీడికి. సో ఇది మీకు డిఫరెన్స్. సో కస్టమ్ వర్సెస్ గో టు చాకరీ, క్లాసీ వర్క్ వర్సెస్ హార్డ్ వర్క్ ఉంటుంది. క్లాసిక్గా వర్క్ చేసుకుని వెళ్ళిపోయే విధానం ఒకటి ఉంటే, చాలా 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 స్ట్రైవింగ్ హార్డ్గా ఉంటుంది ఇంకొక వైపు. సో అది టైర్ 3కి టైర్ 1 కాలేజెస్లో చదవడానికి అంటే దానికి ఉన్న సొల్యూషన్ కూడా ఇస్తున్నాను. సొల్యూషన్ ఇవ్వకపోతే మళ్ళీ సొల్యూషన్ కూడా ఇస్తున్నాను సార్. నేను ప్రజెంట్ చెప్తున్నాను కదా సొల్యూషన్ ఎలా చేస్తే. ఆబ్వియస్లీ అంటే కంపారిజన్ చెప్తున్నారు, సొల్యూషన్ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే సార్ వరల్డ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, అందరూ అప్డేటెడ్గా ఉంటున్నారు, ప్రతి ఒక్కళ్ళ చేతిలో 4G మినిమం 4G ఫోన్ మొబైల్ ఉంటుంది ఇప్పుడు. సో బెయిన్స్ గురించి వదిలేద్దాం, నిరుపయోగాల గురించి వదిలేద్దాం, ఉపయోగాల గురించి మాట్లాడుకుంటూ ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని, టెక్నాలజీని బిల్డప్ చేసుకుని టైర్ 3 కాలేజ్లో ఉన్నవాళ్ళు టైర్ 1 కాలేజ్లో ఉన్న వాళ్ళతో పోటీ పడలేరా? పడతారు. ఎలా అంటేనంటే పడపడం ఏం లేదు, చాలా ఎన్ఐటీస్లోను చాలా ట్రిపుల్ కూడా మంచిగా సెటిల్ అవుతున్నారు. ఎలా పడతారంటేనండి, దీన్ని మనం మీకు ఇంకా అర్థమైనా చెప్తాను చూడండి. టైర్ 1 కాలేజీల్లో 70% సక్సెస్ రేట్ ఉందనుకుందామండి. టైర్ 3 కాలేజీలో సక్సెస్ రేట్ 10% ఉందనుకుందాం ఒక సమ్ కాలేజ్లో. వీడు బెస్ట్లోంచి బెస్ట్ తీస్తున్నాడు వీడు. స్టూడెంట్ బెస్ట్, కాలేజీ బెస్ట్, టైర్ 1లో ఆటోమేటిక్గా బెస్ట్ బయటకు తీయడానికి అవకాశాలు ఎక్కువ, 70% ప్రాబబిలిటీ. ఓకే, వీడు వరస్ట్లోంచి బెస్ట్ తీయాలి. వీడు వరస్ట్లోంచి బెస్ట్ తీయడానికి, బెస్ట్లోంచి బెస్ట్ తీయడానికి మీరు అనుకున్నంత ఈజీ కాదు. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, దేర్ ఆర్ సెవరల్ పీపుల్ ఉన్నారండి, అందులో డౌటే లేదు అందులో. కానీ వీడు 3x వర్క్ చేస్తే డెఫినెట్గా వరస్ట్లోంచి బెస్ట్ తీస్తాడు. టాప్ 10%లోనూ 5%లోనూ ఉండొచ్చు, డెఫినెట్గా ఉందండి, ప్రొవైడెడ్ హైలీ డెడికేటెడ్గా వర్క్ చేయాలి. బట్ నేను వెళ్ళి చదివేస్తాను అని ముందు ఏదైతే అనుకుంటారో పిల్లలు, అంత ఈజీ కాదంటది. లైఫ్లో బాగా దెబ్బలు తిని కసితో ఉన్నవాడు అవుద్దంటే. ఈ టైర్ 3లో ఎవరు సక్సెస్ అవుతారో తెలుసా? ఇప్పుడు మేము ఉన్నాం గవర్నమెంట్ స్కూల్లో చదివాం, లేదా ఫెయిల్ అయ్యాం, పాస్ అయ్యాం, కసి ఎక్కువ ఉన్నవాడు సక్సెస్ అవుతాడు టైర్ 3లో. ఇది కసి అక్కర్లా టైర్ 1 వాడికి, సిస్టమ్ గెంటేస్తుందండి, అదే బ్యాక్గ్రౌండ్ గెంటేస్తుంది. ఇది కాలేజీ ప్రెజర్ ఇటు క్రియేట్ చేస్తుంది, బలవంతంగా గెంటేస్తాడు. ఇక్కడ కాలేజీ వీడికి ప్రెజర్ క్రియేట్ చేయదు, వీడి ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. నేను క్రియేట్ చేసుకుంటాను అని ఆడు అనుకుంటాడు, కానీ అవ్వదు. అది వాస్తవం అయితే జేఈలో కూడా ప్రెజర్ క్రియేట్ చేయడు. చైతన్య నారాయణ, ఫిట్జీ, ఆకాశోడు ప్రెజర్ క్రియేట్ చేయడు, వాడు వర్క్ ఎత్తాడు. నీకు జేఈ మెయిన్స్లో 300కి 110 వస్తే 10 వచ్చినాయి. సొంతంగా ప్రెజర్ క్రియేట్ టైర్ 1 నోడు ఓన్గా ప్రెజర్ క్రియేట్ చేసుకోకర్లా. కాలేజీ గివ్స్ ది హ్యూజ్ ప్రెజర్ ఫర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ అండ్ క్విజెస్. టైర్ 3 కాలేజీ వాడికి ఎవడో ప్రెజర్ క్రియేట్ చెయ్యడు, మనంతటా మనమే సెల్ఫ్గా క్రియేట్ చేసుకుని వెళ్ళాలి. జస్ట్ ఐఐటి నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఎలాగైతే ఓన్గా క్రియేట్ చేసుకుని ర్యాంకులు కొట్టారో అలాగా సెల్ఫ్గా ఎవరైతే క్రియేట్ చేసుకునే పరిస్థితి ఉంటుందో వాళ్ళ మీరు చెప్పిన 5-10% సెల్ఫ్గా ప్రెజర్ క్రియేట్ చేసుకోవడం అనేది 3 సార్లు అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ వర్డ్, చాలా పెద్దగా, ఇట్స్ చాలా ఇన్ డెప్త్ మీనింగ్ ఉంటుంది దాంట్లో. రైట్. సో అది
అది భయ్యా ఇంకో డిఫరెన్సెస్ అది అట్లాగా. ఇంకో వన్ మోర్ థింగ్ ఉందండి. ఇంకా ఉంటాయండి డిఫరెన్స్, ఇంకా మనం చెప్పాలి అన్ని పాపం వాళ్ళకంటే చాలామంది టైర్ 3 ఉంటారు కదండి. ఇక్కడ కాలేజెస్లో మన జాబ్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతారు కొంతమంది, గేట్ ఎగ్జామ్ కానీ ఇంకోటి కానీ. టైర్ 3 కాలేజెస్లో ల్యాబొరేటరీస్ సరిగ్గా ఉండవు. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉండవు. వీళ్ళకి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. టెక్నికల్గా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉండి ప్రతి థియరిటికల్ కోర్సుకి ఎంతో కొంత ప్రాక్టికల్గా కనెక్ట్ అయినటువంటి ల్యాబ్ టైర్ 1 కాలేజెస్లో జనరల్గా ఉంటుంది, ఎంతో కొంత, అంతా లేకపోయినా. టైర్ 3 కాలేజెస్లో ల్యాబొరేటరీస్ స్ట్రాంగ్గా ఉండవు. 4 బిల్డింగ్లు కట్టి ఇదే కాలేజ్ అని చెప్తారు రోడ్డు పక్కన. ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువైందో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయాలన్నా, ఆ పర్టికులర్ డొమైన్లో ఎక్స్పర్ట్ అవ్వాలన్నా వీడికి చాలా చాలా ఇబ్బంది పడతారు. జస్ట్ లైక్ మెడికల్ కాలేజీలో కూడా అదే ఇబ్బంది, పేషెంట్ లేని హాస్పిటల్ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు సాల్వ్ చేయాలి అనుకుంటే కంప్యూటర్ సైన్స్ అయితే మాత్రం లక్కీగా వర్చువల్ ల్యాబ్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి కాబట్టి ల్యాబొరేటరీస్ అక్కర్లా. అంటే ప్రాక్టికల్గా కూడా ప్రాజెక్ట్స్ వీళ్ళు ఓన్గా చేసుకుని అవకాశం ఉంది, ప్రొవైడెడ్ స్టూడెంట్ మరీ సిన్సియర్గా స్ట్రాంగ్గా ఉంటే. బట్ వేరాజ్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మిగతా బ్రాంచెస్లో మాత్రం ల్యాబొరేటరీ సరిగ్గా లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ బ్రాంచెస్ టైర్ 3 కాలేజీలు అసలు వద్దని మేము చెప్తున్నాం. అయినప్పటికీ వెళితే ఏదో ఒక రకంగా వాళ్ళు ఉన్న ల్యాబ్స్ని వాడుకోవడమో, లేకపోతే సమ్మర్లో ఏదైనా మీకు తెలిసినటువంటి కాలేజెస్లోకి కొంచెం పెద్ద కాలేజీలకు వెళ్ళి ల్యాబ్స్ ఏదైనా అక్కడ జియాలజీ ల్యాబ్ అని, సివిల్ ఇంజనీరింగ్ అయితే లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అని ల్యాబ్స్ ఉంటే, లేదంటే కంపెనీస్కి వెళ్ళడం, ఏదో ఒక రకంగా ఎవరినొకటి పట్టుకుని ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ అని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కమింగ్ టు ది క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అండ్ ద ప్రిపరేషన్ స్టైల్. టైర్ 1 కాలేజెస్లో జనరల్గా పీపీటీస్ ఏళ్ళ చదువుతారు. అయినప్పటికీ వీళ్ళు ఎంతో కొంత స్పీడ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి, స్పీడ్ రీడింగ్ ఉంటుంది కాబట్టి, రిసోర్సెస్ కొంచెం బెటర్గా ఉంటాయి కాబట్టి, ఏది చదివితే బెటరు, ఏది చదవకపోతే బెటరు, లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ మధ్యలో కొంత టెక్స్ట్ బుక్స్ కానీ, రీసెర్చ్ పేపర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ చదివి అలవాటు వీళ్ళకి జనరల్గానే కొంచెం ఉంటుంది. కొంచెం ఇందులో సీరియస్గా ఉంటే, అందరూ ఉండదు. అక్కడ కూడా 70% అలా చెప్తున్నాను, 60%. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి రిసోర్సెస్ సరిగ్గా ఉండవు, ఏది చదవాలో తెలియదు. వీడికి తెలిసినా చదవకపోవచ్చు, ఆప్షనల్, ఇట్స్ డిఫరెంట్. బట్ వీటికి తెలియదు అన్న పదాన్ని మీరు మళ్ళీ అండర్లైన్ చేయాలి. ఇక్కడ ఇది తెలియకపోవడం వల్ల పాపం నిజంగా చదువుదాం అనుకున్నా కూడా ఏది చదవాలి, ఎలా స్కిల్ నేర్చుకోవాలి సరిగ్గా తెలియదు. కాబట్టి దీనికి వీలున్నంత వరకు ఒక గైడెన్స్ మీకు అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో కొంచెం ఒబీడియంట్గా ఉండి ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని కానీ మీరు గెయిన్ చేసినట్లయితే నెమ్మదిగా అట్లా కొంచెం ఇంటర్నెట్ను వాడుకుని ఆ స్కిల్స్ ఎలా అక్వైర్ చేయాలో ఏంటో చూసుకుని ఆ పీపీటీలు చదవడం కంటే టెక్స్ట్ బుక్స్ చదవడం కానీ మీరు ముందు నుంచి అలవాటు చేసుకుంటే, ముందు నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ అండర్లైన్ చేసుకోవాలి. మీరు దీన్ని ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత గేట్ ఎగ్జామ్ చదువుతాను, లేకపోతే ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంటాను అనే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళకి ఆ టెక్స్ట్ బుక్స్ రీడింగ్ చేయడం ఎప్పుడైతే మీకు వస్తుందో ఫస్ట్ నుంచి డెఫినెట్గా కొంత ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఎలా అంటే ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ యొక్క మైండ్ సెట్టే కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటుంది. కాబట్టి మైండ్ ఆల్వేస్ సెర్చ్ ఫర్ ది, మీరు బలంగా కోరుకుంటే మైండ్ అలా ఉన్నటువంటి కోరిక మైండ్ చెప్పుద్దండి, నెతుకుద్ది ఎట్లాగా ఏంటంటే డెఫినెట్గా అట్లాగా టెక్స్ట్ బుక్స్ రీడింగ్ ఫస్ట్ నుంచి మీరు చక్కగా అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం స్కూల్స్లో కూడా, నేను చదివింది కూడా కార్పొరేట్ స్కూలే. సో కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఎన్సీఈఆర్టీ మీదే ఎక్కువ డిపెండ్ అవ్వమంటారు ఎగ్జామినేషన్స్కి, పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి. మామూలుగా వర్క్ బుక్స్ అవి ఇవి వాళ్ళు అన్నీ ఇచ్చినా కూడా మెయిన్ ఎగ్జామ్స్కి మాత్రం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, లేదంటే ఇంకేదో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా రివిజన్ చేయడానికి కానీ అన్ని కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది అప్పటి నుంచే మొదలవుద్ది చాలా మందికి. అట్లాగే టైర్ 1 కాలేజెస్లో వర్క్ లోడ్ స్వతహాగా ఎక్కువ ఉండడం వల్ల, చాలా హెవీ వర్క్ లోడ్ ఉండడం వల్ల డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ అవ్వడానికి అవకాశాలు తక్కువ లేవనట్లేదు. ఈ టైర్ 3 కాలేజెస్లో ఎగ్జామ్ ముందు మాత్రమే పీపీటీలు చదివి బ్యాచ్ ఉండడం వల్ల వీళ్ళ మధ్యలో చాలామంది ఫ్రెండ్స్, స్టూడెంట్స్ గ్రూపుల కింద ఫామ్ అయ్యి సాటర్డే సండే బయటకు వెళ్దామా, లేకపోతే అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, లేకపోతే ఎలాంటి డిస్ట్రాక్షన్స్, రూమ్లో 6 ఉంటే 5 ఉంటే ఎవడో చదవడం, ఒకడు ఇంకొకటి డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు. హాస్టల్స్ లైఫ్ చాలా వరస్ట్గా ఉంటుంది టైర్ 3 కాలేజీల్లో. ఎందుకంటే డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒకటి సీరియస్గా చదువుదామన్నా ఇంకొకటి చదవనోడు. కాబట్టి వీడికి సొల్యూషన్ ఏంటంటే వీలున్నంత వరకు కూడా ఇద్దరు మనుషులు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి రూమ్లో మాత్రమే ఉండండి. 5, 6 రూమ్లో ఉండాలి అనుకుంటే టైర్ 3 కాలేజీలో దయచేసి మానేసి బయటనే ఉండండి తప్ప 5, 6 ఉన్నటువంటి పెద్ద డార్మెటరీలో కానీ అలాంటి హాస్టల్స్లో టైర్ 3 కాలేజీలో ఉంటే సరౌండింగ్ పీపుల్ వీక్గా ఉంటారు. కాబట్టి ఆ టైంని మీరు యూజ్ చేసుకోకుండా పాడైపోయే అవకాశం, డిస్ట్రాక్షన్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి
డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. టైర్ 1 కాలేజెస్లో ఆల్మోస్ట్ ఆల్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ మిగతా వాటిలో జనరల్ వరకు టూ పీపులే ఉంటారు. కొన్ని చోట్ల 4 పీపుల్ ఉన్నప్పటికీ ఎవరికాడ సీరియస్ అయిపోతాడు ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికి. మిగతా టైంలో తిరిగేస్తారు వాళ్ళను. ఆ సీరియస్నెస్ ఉంటుంది, వీడికి ఆ సీరియస్నెస్ సెల్ఫ్గా రాదు కాబట్టి వచ్చినా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి హాస్టల్ చూస్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలి అన్నది చూడాలి. అట్లాగే జనరల్గా టైర్ 1 కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఐక్యూలో ఎక్కువ ఉంటుంది, టైర్ 3 ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఐక్యూ తక్కువ ఉంటుంది, ఎవరు ఒప్పుకోకపోయినా కంపారిటివ్లీ. సో టైర్ 1లో ఉన్నటువంటి స్టూడెంట్ ఎగ్జామ్ ముందు 4 రోజుల ముందు చదివినా కూడా పాస్ అయిపోయి ఏదో రకంగా బయటకు వస్తున్నాడు. టైర్ 3 కాలేజీలో అంత ఐక్యూ లెవెల్ ఉండదు కాబట్టి వీడికి వచ్చిన నాలెడ్జ్ వీడికి రావాలి కాబట్టి మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి వీడికంటే 3 రెట్లు ఎక్కువ కష్టపడాలి. కాబట్టి ఎగ్జామ్ ఈ రోజున అయితే ఎగ్జామ్ రోజున ఎంత సీరియస్గా నువ్వు చదివావో ఎగ్జామ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా అంతే సీరియస్గా చదవాలి. జస్ట్ లైక్ భోజనం చేసినట్టే. అంటే ఎగ్జామ్ ముందు రోజుని ఎగ్జామ్ అయిన మర్నాడు కూడా ఒకే రకంగా చూసి మనస్తత్వంగా నీకుంటే డెఫినెట్గా టైర్ 3 కాలేజీలో 100% సక్సెస్ అవుతావు. ఎగ్జామ్ అయిపోయిందని బుక్ పక్కన పెట్టకుండా అన్ని 360 రోజులు సమానమే, సాటర్డే సండే కూడా సమానమే, మండే కూడా సమానమే, ఎగ్జామ్ రోజు సమానమే, ఎగ్జామ్ తర్వాత కూడా. అంటే సో ఎవరైతే టైర్ 3 కాలేజీలో సక్సెస్ అయిన వాళ్ళు కింద నాకు మణిపాల్లో చదివాడు, సత్యనారాయణలో చదివాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చదివారు, వీళ్ళు చదివలేదా, లేదా బిఏ ఎవడో చదివాడు అవ్వలేదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి కోపం, ఈర్ష్య, ఇగోతో ఎవరైతే అనుకుంటారో మన కామెంట్లో మీరు చూస్తే కింద వాళ్ళందరూ ఈ స్కిల్స్ ఈ చెప్పిన ఈ పక్కన ఈ రైట్ హ్యాండ్లోనే చెప్పిన పాయింట్లన్నిటి కూడా ఫాలో అయిన ఉంటాడు. జస్ట్ ఖాళీగా కూర్చుని మంచినీళ్ళు వాటర్ బాటిల్ దగ్గర సోఫాలో కూర్చుని ఖాళీగా టీ దగ్గర కూర్చుని డిస్కస్ చేయడానికి పట్టించుకునే ఎగ్జాంపుల్స్ కాదు వీళ్ళు. దే ఆర్ హైలీ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్. అంటే జనరల్గా టైర్ 1 కాలేజీలో ఉన్నటువంటి హార్డ్ వర్క్తో కంపేర్ చేస్తే వీడు 2 times 3 times 4 times హార్డ్ వర్క్ చేయాలి అంటే వాడికి కావాల్సింది మెంటల్ స్టామినా. టైర్ 3 కాలేజీకి మెంటల్ స్టామినా ఎక్కువ ఉండాలి, వీడికి ఎక్కువ లేకపోయినా పర్లా. రైట్. సో ఇవన్నీ అటు రీసెర్చ్ ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్లో కానివ్వండి, ఇంటర్న్షిప్స్ పర్స్పెక్టివ్లో కానివ్వండి, చదివి స్టైల్ కానీ లెర్నింగ్ కానీ, హాస్టల్లో డిస్టర్బెన్స్లు కానివ్వండి, డిస్ట్రాక్షన్స్ కానివ్వండి, ఆపర్చునిటీస్ ఇన్ ద ప్లేస్మెంట్స్ కానీ, ఆపర్చునిటీస్ ఇన్ ద లెర్నింగ్ కానీ, లెర్నింగ్ రిసోర్సెస్ కానీ, నెట్వర్కింగ్ కానీ, అలాగే పీర్ గ్రూపులతో వచ్చే లెర్నింగ్ ఇది కానీ, ఇవి ఫ్యాకల్టీ యొక్క ప్రొఫైల్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ది టీచింగ్ కానీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మ్యాటర్స్. నేను కష్టపడి చదివేస్తాను టైర్ 3కి వెళ్ళి నేను బాగా ఎక్సెల్ అవుతాను అన్నది ఎమోషన్. ఈ పనులన్నీ చేస్తేనే అవుతారు. రైట్. హ్యూజ్ డిఫరెన్స్, చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. టూ మచ్ హార్డ్ వర్క్ ఈజ్ నీడెడ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు టైర్ 3 కాలేజ్. సో అందువల్ల చాలా హార్డ్ వర్క్ ఉండాలి, చాలా డెడికేషన్ ఉండాలి, అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇన్ని పే చేయగలిగితేనే ఫీజుతో పాటు మీరు నెంబర్ 1గా ఉండే అవకాశం ఉంటుంది. ఇఫ్ నాట్ ఇన్ దట్ కేస్ యు ఆర్ గోయింగ్ టు బీ యాజ్ ఆఫ్ ఎవ్రీవన్. మిగతా వాళ్ళలాగానే మీరు కూడా ఆ పోటీలో పరిగెట్టడంలో వెనకబడిపోతారు. సో టైర్ 1తో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అట్మాస్ఫియర్ కానీ సార్ చెప్పినట్లుగా. సో నేనేం చెప్పనవసరం లేదు. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ టైర్ 3 కాలేజ్ బికాజ్ యు ఆర్ నాట్ అఫోర్డబుల్ టు టైర్ 1 ఆర్ మీ ర్యాంక్ రాక, మీకు టైర్ 1 టైర్ 2లో రాక మీరు టైర్ 3లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు చాలా సీరియస్గా మీరు లైఫ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ చేసుకుని డెడికేషన్గా మైండ్ని పక్కదారి పట్టించకుండా ముందుకు వెళ్తానంటే కనుక టైర్ 3లో హ్యాపీగా జాయిన్ అవ్వండి. అండ్ యూ షుడ్ హ్యావ్ టు బీ ద వన్ అండ్ ఓన్లీ వన్ స్టూడెంట్, ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. అలానే ఉండాలి అనేది అందరూ కూడా మైండ్ సెట్లో ప్రిపేర్ అయితే యూ కెన్ బీ ఏ కంపాటబుల్ టు టైర్ 1 కాలేజ్ స్టూడెంట్. అది కూడా నెంబర్ 1 కాదు టైర్ 1 కాలేజ్లో, హీ విల్ బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేస్. సో మిడిల్ ఆఫ్ ద రేస్లో ఉన్న అతనితో మీరు కంపేర్ చేసుకుంటే ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. టైర్ 3 కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇటువంటివన్నీ కూడా చాలా క్లియర్గా ప్రాక్టీస్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.